చాలా బాధాకరము. మరి ముఖ్యంగా దళిత మన సమాజము అలాంటి వ్యక్తిని మరీ లేనటువంటి లోటును మేము కూర్చలేము. ఆయన చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరము. సార్ గారు ఎక్కడ ఉన్నా మరి ఆయన యొక్క ఆత్మ శాంతించాలని, మరి ఆయన కుటుంబం దేవుడు లేనటువంటి ఆ బాధల నుండి బలం ఇవ్వాలని, వాళ్ళు పూర్వపు ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైనటువంటి వాళ్ళ శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన నాకంటే ముందు ఒకసారి ఆ సార్ 2-3 సంఘటనలు సార్తో నేను పెట్టినటువంటి నేను విద్యార్థి జీవనంగా యూనివర్సిటీలో 10 ఏళ్ళు ఫెడరేషన్ ఉద్యమం ఎస్సీ విద్యార్థి సంఘ లీడర్లుగా ఇప్పుడు మేము తెలుగు డిపార్ట్మెంట్ పోయి బాయ్గా చేసేకుంటే ఆస్ట్రేలియా కాబట్టి ఇలాంటివి మీరు తగ్గించండి, పిల్లలు చదువు చెప్పాలనేటువంటి ఆ చదువు ఆ వృత్తులు అంకిత భావంతో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ముందున్నటువంటి వ్యక్తి మరి ఉద్యోగ సార్ గారు. చాలామందికి నేను ఇంట్లో పిహెచ్డి ఇచ్చినారు సార్. చాలా పేదోడు, బతకలేడు, వేరే రూమ్ తీసుకోలేడు. నేను పిహెచ్డీ తీసుకుంటే మీరు 4 ఏళ్ళు ఉంది చదువుకుని వేరే ఉద్యోగం వల్ల వేరే ఉద్యోగానికి చదువుకుంటారంటే చాలామంది నేను చెప్పినటువంటి వాళ్ళకు నేను పిహెచ్డీ సీట్ ఇచ్చాడు. సీటు కూడా కాకుండా పిహెచ్డీలో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అయితేనేమి అనేక సమస్యలు ఆయన డబ్బు పెద్ద పేద పిల్లలకు ఆయన డబ్బు పెట్టి అవసరం పిహెచ్డీ ఇచ్చినటువంటి గొప్ప మానవతావాది ముద్రణ సార్ గురించి చెప్పాలనుకుంటే ఆయన 10 రోజులు చెప్పినా తక్కువే, ఎన్ని రోజులు చెప్పినప్పుడు ఆయన ఒక విజ్ఞాన కలి గొప్ప మానవతావాది. మనుషుల్లో అలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు. కానీ న్యాయకర్తి వాళ్ళే ఆయన దేశవ్యాప్తంగా తిరిగేటువంటి ఈ న్యాయకర్తి వాళ్ళే బయటకు వచ్చి ఉద్దరణ లాంటి వ్యక్తి ఈ దేశంలో అన్ని యూనివర్సిటీలు మేము తిరిగాము, ఇంత సబ్జెక్ట్ ఉన్న బట్టి గొప్ప వ్యక్తి చూడలేదని అనడం అనేది ఆయన యొక్క ప్రతిభకు, ఆయన యొక్క మేధావతరానికి అది ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి అలాంటి వ్యక్తి సమాజంలో నేను పుట్టాను అనేటువంటి గొప్ప అనేటువంటి ఇది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మరి పొద్దున సార్ మావాడనేటువంటి వెయిట్ చెప్పుకోవడంలో నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మరి సార్ చనిపోవడము ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి ఆ సహజము. కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు మరణించినప్పుడు మళ్ళీ తిరిగి రానేటువంటి ఆ నిజాన్ని మనం గుర్తుకొస్తే చాలా బాధ అవుతుంది. ఇది ఏమైనా వాళ్ళ కుటుంబం ఇది చేసినటువంటి సమాజానికి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబానికి ఇది మంచి జరగాలని, వాళ్ళ పిల్లలంతా మంచి ఆరోగ్యాలుగా ఆరోగ్యవంతులుగా వాళ్ళ మంచి స్థాయికి పోవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినప్పుడు పెద్దలు కృతజ్ఞతలు చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆచార్య బుద్ధన్న గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా వివరించినటువంటి రామచంద్ర అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ అగ్రహారం చంద్రోజీరావు గారు తమ యొక్క సంస్మరణ సభకు వారి యొక్క నివాళులు వారి సెల్ ద్వారా వారు పంపించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆచార్య బుద్ధన్న గారి గురించి అనంతపురం జిల్లా రచయితల సంఘం సహాయ కార్యదర్శి కట్టుబడి తానేశ్వర గారు కొంత మాటలు మాట్లాడారు. బాటలా పంపినాను సార్ ప్రిన్సిపల్గా పనిచేసేవారు. నేను ఒక విద్యార్థి సంఘాల్లో కూడా పోరాటం చేశాను. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సార్ ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు ఆయన దగ్గర నేను సమస్యను తీసుకెళ్తే చాలా ఆవేశంతో ఊడిపోయేవారు. విద్యార్థి సంఘాలంతా అట్లా చదువుతారని చెప్పేసి చాలా ఆవేశంతో సార్ దగ్గరికి పోయి అడగాలా అని చెప్పేసి చాలా ఆవేశం చెప్పేవారు. తర్వాత వచ్చేటప్పుడు ఆవేశం మొత్తం కూల్గా ఆయన అంటే అంత శాంతిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఆయన బుద్ధన్న సార్. అనేక రకాలుగా ప్రకృతికి ఏదైనా సమస్య వచ్చినా కానీ, విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినా లేదా ఆర్థికపరమైనటువంటి ఏదైనా సమస్య వచ్చినా కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తే ఖచ్చితంగా అన్ని విధాలుగా తోడుని లేదా ఫీజుల విషయంలో కావచ్చు, ఏదైనా
ఏదైనా ఇబ్బంది కలిగినా ఆయన సహాయం చేసేవాడు. అంతటి గొప్ప వ్యక్తి మన బుద్ధన్న సార్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ లోకంలో లేదనడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి కాకుండా పారసిక భాషలు అట్లనే ఉర్దూలు కూడా శ్రీహరిమూర్తి గారు చెప్పినట్టుగా ఉర్దూ భాష కూడా ఆయన ప్రత్యేకంగా దాన్ని స్టడీ చేసి తర్వాత ఉర్దూ భాష కూడా పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి మన బుద్ధన్న సార్ గారు. అంతేకాకుండా మన సార్ డాక్టర్ రంగస్వామి సార్ కూడా చెప్పారు, ఆయన ఆవేశం లేనటువంటి గొప్ప వ్యక్తి. ఆవేశం లేకుండా ఏదైనా సమస్యలు పరిష్కరించే గొప్ప మహాత్వాన్ని అని చెప్పేసి కూడా చెప్పారు. ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టడం మనకి చాలా బాధాకరమైన విషయం. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వవిద్యాలయం అంటేనే అనేక భావాల సంఘర్షణలతో అనేక రకాలైనటువంటి భావాలతో ఉన్నటువంటి విద్యార్థులు అనిత్యం కూడా వారి యొక్క హక్కుల కోసం అనిత్యం పోరాడుతూ ఉంటారు. వారి యొక్క హక్కుల కోసం నిలదీసి గలవెత్తినప్పుడు వారి యొక్క సమస్యలకు పరిష్కార మార్గం చూపుతూ ఒక ప్రిన్సిపల్గా వారందరినీ సమన్వయపరిచి ఒక ఘర్షణపూరిత వాతావరణం లేకుండా ఒక సానుకూల వాతావరణం సృష్టించబడినటువంటి ఆచార్య బుద్ధన్న గారు నిజానికి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని చెప్తూ తమతో అనుబంధాన్ని పంచుకున్నటువంటి కాళీసాన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బుద్ధన్న గారి శిష్యులు డాక్టర్ శ్రీరాములు గారు తెలుగు అధ్యాపకులు రాప్తాడు ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. బుద్ధన్న సార్ దగ్గర నేను 2001లో ఎంఏ కర్నూలు సెంటర్లో విద్యార్థిగా చేరడం జరిగింది. అందువల్ల సార్ నాకు మాత్రం తెలియదు. తర్వాత రెండవ సార్ నేను పీజీ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు డిపార్ట్మెంట్ చేరుతాను. సెకండ్ ఇయర్లో ప్రవేశించేటటువంటి సార్ అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఛాన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత పీజీ అయిపోయిన తర్వాత నేను సార్ దగ్గర రీసెర్చ్ స్టూడెంట్గా కూడా చేరాను. ఒక రీసెర్చ్ స్టూడెంట్గా సార్ దగ్గర నేను చాలా విషయాలు ఇందాక పెద్దవాల్సినటువంటి విషయాలన్నింటినీ గమనిస్తూ సారు అత్యంత ఆధ్యాత్మికవేత్త. ఇందాక అన్నగారు చెప్పారు మా సాంప్రదాయం. సారు ఆత్మ లేదా ఆయన ఇది ఏ సంప్రదాయానికి చెందింది కాదు. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, భగవంతునికి అత్యంత సన్నిహితంగా జీవించినటువంటి వ్యక్తి. అలానే సారు చెప్పారు భగవంతుడు మాట్లాడుతుంటాడని. ఆ విషయంలోనే నా దగ్గర సార్ ఒక విషయాన్ని పంచుకున్నారు. తమ రెండవ అబ్బాయికి ఎంసెట్ రాసినప్పుడు, ఐఐటి రాసినప్పుడు ఎక్కడ సీట్ వస్తుందో అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు కానీ అక్కదక్కలు ఆడుతున్నారు. ఎక్కడ వస్తుందో ఆ ఎన్ఐటీలో వస్తుందా లేకపోతే అక్కడ వస్తుందో ఇక్కడ వస్తుందా అని బ్రదర్ ఈమె ఎందుకు ఇలా ఇది ఆవేశపడుతుందో నాకు అర్థం కాదు. నాకు ఆంజనేయ స్వామి గారు ఖచ్చితంగా నాకు ప్రభులో కనిపించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందుకున్న చోటనే వస్తుందని స్పష్టంగా నాతో మాట్లాడినాడు. నేను తెలబోయినాను. నేను ఏం మాట్లాడతాను సార్ అంటే, బ్రదర్ స్వామి కనిపించడం అంటే స్వామి ఎక్కడ మనకి కనిపించడం, మనకి ఇష్టమైన వారి రూపంలో, కోటేశ్వరరావు గారి సార్ రూపంలో, సలార్ ధర్నాశ్రం మనకి ఇష్టమైన మన గురువు గారి రూపంలోనే వచ్చి మనకి చాలా భగవంతుడు మనకు మాట్లాడతాడు అని చెప్పేసి ఆ విషయాన్ని నేను బాగా అంటే ఇంత భగవంతునికి అంత దగ్గరగా ఉండి భగవంతుడితో మాట్లాడేటువంటి సందర్భాన్ని సార్ నాతో మాట్లాడినారు. ఇంకా నేను అదేవిధంగా కొన్ని విషయాల్లో నేను అప్పుడప్పుడు ఏదైనా బాధపడుతున్నప్పుడు బ్రదర్ మీరు బాధపడదండి, అది చాలా స్మూత్గా చాలా సున్నితంగా చెప్పేటువంటి వారు. ఆయన లోతైన విషయాల్లో ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కవిత్వంలో కానీ ఇంకొక విషయంలో నాకు తెలియదు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో నేను బాగా చాలా కొన్ని పట్టుకున్నాను. బ్రదర్ మీరు బాధపడద్దండి, భగవంతుని సమక్షంలో ఉన్న వాళ్ళకి ఆలస్యమే తప్ప అంధకారం ఉండదని ఒక
ఒక ఉర్దూ కవి ఉర్దూ వాక్యాన్ని నాకు చెప్పారు, ఉర్దూలో చెప్పారు. ఆ ఉర్దూ నాకు గుర్తు లేదు, కానీ దాని తెలుగులో ట్రాన్స్లేషన్లో నేను అదే కొటేషన్ రాసుకుని భగవంతుని సమక్షంలో ఉన్న వాళ్ళకి ఆలస్యమే తప్ప అధోగతి ఉండదు అని చెప్పేసి నాకు చెప్పాలని చెప్పారు. ఇక నిరాడంబరం అంటారా, నిరాడంబరం అంటామా, అతని జీవితంలో ఇక ఎవరు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతిదాన్ని అహంకారంగా భావించేటువంటి సమాజమే. అందం తీసుకో, అధికారం తీసుకో, పదం తీసుకో, డబ్బు తీసుకో, ఆస్తి తీసుకో, ఏదైనా కానీ వ్యక్తి అహంకారం వైపు కానీ మళ్లించుకుంటారు. ఎన్ని ఉన్నప్పటికీ అన్నింటినీ కూడా పక్కన పెట్టి తను భౌతికంగా పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అంత స్థాయికి అత్యున్నత స్థాయికి ఎదిగినప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులు దాదాపు సమాజంలో ఎవరు ఉండరేమో అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎలాగంటే డిపార్ట్మెంట్లో కూర్చొని 5 నిమిషాలు కానీ గంట కానీ కొంతసేపు నేను సార్తో మాట్లాడినప్పుడు ఇక బయటకు వెళ్ళే సందర్భంలో మా చేత కిటికీ వేయనీడు, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయనీడు, లాకు వేగవా అదే డోర్ లాక్ని వేయనీడు, అన్నీ అతనే వేస్తాడు. బ్రదర్ నేనే వేస్తాను, కిటికీ వేస్తాడు, ఫ్యాన్ లైట్ ఆఫ్ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత పుస్తకం సంచిలో ఇరిపించుకొని డోర్ లాక్ చేస్తాడు. సార్ పుస్తకం ఏంటి సార్ అంటే ఇలాంటి వ్యక్తిని జీవితంలో దాదాపుగా మనం ఊహించుకోవడమే కష్టము. కాబట్టి మా యొక్క గురువు గారి సంస్మరణ సందర్భంగా ఈ 2 మాటలు ఈ వేదికగా పంచుకునే దానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా రైతు సంఘ సభ్యులందరికీ కొన్ని రెక్కలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ యొక్క ఆచార్య ఉద్దన్న గారి యొక్క మనస్తత్వాన్ని, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మా అందరితో పంచుకున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు. ఆయన ఎంతటి ఆధ్యాత్మికవేత్త అంటే షిరిడీలోనే స్థవన సమాజం అనేటువంటి గొప్ప కావ్యాన్ని అక్కడే రాసినటువంటి గొప్ప మనిషి ఆయన ఆచార్య ఉద్దన్న గారు. మరి ఆయన గురించినటువంటి ఇంతవరకు పెద్దలు పంచుకున్నారు. ఇప్పుడు వారి కుమారుడు వారి మీద రాసినటువంటి కవితను వారి మాటల్లో వివరిస్తారు. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇంగ్లీష్లో నో ప్రాబ్లం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు మై నేమ్ ఇస్ సాయి వీరేంద్ర. నేను ముంబైలో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, స్పెషలిస్ట్ ఆఫీసర్గా. సో ఏ రోజైతే మా నాన్నగారు మరణించారు 24వ తేదీ, ఆ రోజు రాత్రి నేను ఒక కవిత రాశాను. సో ఆ రోజు రాసిన ఆ కవిత నేను మీ ముందు వినిపిస్తున్నాను. ఏమిటి ఆ కవిత? నేను ఇంగ్లీష్లో రాశాను, అది వినిపిస్తున్నాను. సో ఫస్ట్ నేను అది వాట్ ఎవర్ ద పోయం ఇస్ దట్ ఐ విల్ రిసైట్ ఇన్ దట్ ఇంగ్లీష్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఇన్ తెలుగు. ఓకే. So the poem starts like this. I remember what all you thought, it still keeps echoing in my soul. I know you are not there, but I find you everywhere in my heart. So దీని ఒక మీనింగ్, ఏదైతే నువ్వు నేర్పించావో అది నా గుండెల్లో ఇప్పటికీ ప్రతిబింబిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు లేకపోవచ్చు, కానీ ఏదైతే మార్గం మీరు చూపించారో అది ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ఇది ఒకటి. రెండో పోయం వచ్చేసి దాని టైటిల్ ఇన్ ద మెమరీ ఆఫ్ మై లవింగ్ ఫాదర్. ఇదిగా రాశాను. ఇది కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ చెప్తున్నాను. టుడే యు ఆర్ నోవేర్, బట్ ఫర్ మీ యు ఆర్ ఎల్స్వేర్. You exist in every form inside, though you are not my beside. Till yesterday you are here, today you are nowhere. You exist inside me with your memories in my heart. Once again I am reciting this poem. Today you are nowhere, but for me you are elsewhere. You exist in every form inside, though you are not my beside. Till yesterday you are here, today you are nowhere. You exist inside me with your memories in my heart. This meaning of this poem is like, ఈ రోజు నువ్వు ఎక్కడ లేకపోవచ్చు ఈ భూమి పైన, కానీ నువ్వు నాకు మాత్రం ప్రతి చోట ఉన్నావు.
నువ్వు ఏదైతే ఈ భూమి మీద ప్రతి ఆకారాలు ఉన్నాయో ప్రతి ఆకారంలో నువ్వే ఉన్నావు. ఈరోజు నువ్వు నా పక్కన లేకపోవచ్చు, కానీ ప్రతి ఆకారంలో నువ్వే నా పక్కన ఉండొచ్చు. నిన్నటి దాకా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఈరోజు నువ్వు ఎక్కడా లేదు, కానీ నువ్వు నాలో ఉన్నావు. నీ జ్ఞాపకాలతో నాకు ఉండదు. సో ఇంకోటి ఏదైతే ఉందో, ఇది నేను మా నాన్నతో అదే రామచంద్ర సార్ గారు చెప్పారు, న్యాక్ కమిటీ మా వచ్చి ఇలాంటి క్లోజర్ లేదు. ఇది నాకు ముందుగానే తెలుసు. అంటే మా డాడీ ఎప్పుడు చెప్పలేదు, కానీ నేనైతే ఏమనుకున్నానంటే తెలుగు ఒక భాష ఎన్నో వేల సంవత్సరాల కింద నుంచి ఉంటుంది, ఎన్నో వేల సంవత్సరాల తర్వాతగా ఉంటుంది. సో ఏదైతే ఇది జరుగుతూ ఉంటుందో, ఏదైతే వ్యక్తులు వస్తుంటారో వెళ్తూ ఉంటారు, కానీ భాష అనేది స్థిరంగా అలానే ఉండిపోతుంది. సో నేనైతే ఏమనుకున్నానంటే మా నాన్నగారు ఏదైతే ఆ ఒక్క జ్ఞానం ఇన్నేళ్ళ నుంచి వచ్చిందో లభించిందో, ఆ ఒక్క జ్ఞానాన్ని నేను ముందు తరాలకు తీసుకొని వెళ్ళాలి. సో అది నేనేం చేశానంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాను అనమాట. ఎందుకంటే మనిషి దాదాపు మహా అయితే కొన్నేళ్ళ లిమిటెడ్ టైంలో బతకగలరు ఈ భూమి మీద. సో నేనైతే ఏం చేయాలనుకున్నానంటే ఏదైతే మా నాన్నగారు యూనివర్సిటీలో చెప్పారో, ఏదైతే మా నాన్నగారు యూనివర్సిటీలో PhD సెలెక్ట్ చేశారో, అవన్నీ నేను యూట్యూబ్లో డాక్యుమెంట్ చేశాను. అంటే ఇక్కడ నేను యాక్చువల్గా ముంబైలో నా పని కారణం వల్ల, అంటే ఇక్కడికి ఎప్పుడైతే ఇంటికి వచ్చేవాళ్ళం అప్పుడు యూట్యూబ్లో చేసి కొన్ని వీడియోస్ చేశాను. సో ఏమైందంటే రీసెంట్గా ఇలా అన్ని వీడియోస్ క్రియేట్ చేసి అది ఒక 50 ఏళ్ళ తర్వాత కానీ ఇది గుర్తుండేలా చేద్దాము. ఇది ఒక 100 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత గుర్తుండేలా చేద్దాము. సో ఇలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోపలనే ఇలా జరిగిపోయింది అనమాట. అంటే చేశాను అనుకుని, కానీ మధ్యలోనే ఇలా జరిగింది. సో నా ఒక ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ 50 or 100 years కానీ వస్తుండేలాగా, ఎందుకంటే వ్యక్తులు వస్తుంటారు వెళ్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ చెప్పేవారు, మహదేవ శాస్త్రి సార్ ఉన్నారు, ఇంకా ఆయన మరణించారు ఒక 5 years బ్యాక్. సో ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే యాక్చువల్గా ఒక మ్యాథమెటిషియన్ ఉండేవారు అనమాట. దెర్ ఇస్ వన్ మ్యాథమెటిషియన్ ఇన్ ఇండియా. హిస్ నేమ్ ఇస్ శ్రీనివాస రామానుజన్. I think most of the people know that. So what the specialty of that particular mathematician is that he had written so many theorems without any teaching, but sadly he died at the age of 31. So this is what I told to my father when this idea came. So people will live for a very short amount of time, but whatever the work he has done, even professors from so many universities across the world, they are just coming for his papers where they were there. They are literally coming for Madras University. He had written work in Madras University. But all those papers were nowhere preserved as of yet. But whatever the work he has done, it is there for almost for 8 years after his demise. So this is what I wanted to express. So ఏదైతే వర్క్ ఉందో డాడీ, whatever the work is there, my father's work is there. That father's work is there in SK University, and that father's work is there in the form of PhD thesis and all those poetry works. So that work I wanted to document and present to the future generations in the form of all the people sitting here. అంటే ఏదైతే ఇక్కడ కూర్చున్నారో, ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ అయితే లేరు, సో తీసుకొని వచ్చి అది చెప్పలేము. కానీ మా ఫాదర్ గైడ్ చేసిన PhD విద్యార్థులలో లేదంటే చెప్పిన విద్యార్థులలో ఈ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ మీనింగ్ ఒకటి ఫ్యూచర్ జనరేషన్స్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఆచార్య బుద్ధమయ్య గారి విద్వత్తులు వారి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో వారి కుమారుడు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అంతేకాకుండా వారు తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను, వాత్సల్యాన్ని, గౌరవాన్ని ఏవైతే ఆంగ్లంలో స్టాంజాల రూపంలో రాశారో అవి చాలా గొప్పగా ఉన్నాయి. తన యొక్క ఆంతరంగాన్ని కళ్ళ కట్టినట్లుగా చాటుతూ ఉన్నాయి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జి మనోహర్ గారు వారితో ఉన్నటువంటి
అనుబంధాన్ని చెప్తారు. 2 నిమిషాలు, ఎందుకంటే సమయం అతీతమైంది, చాలా 2 నిమిషాల్లో మాట్లాడేసి వృద్ధుల సాగు నుంచి దేశ సాగు చర్చ వినేవాడిని. కళల కలిసే అవకాశం రాలేదు. నాకు తెలుగు సాహిత్యం మీద పెద్దగా పట్టు లేదు, పెద్ద పరిచయం కూడా లేదు. అయితే ఈ కొద్ది కాలంగా వీళ్ళ పరిచయంతో దీని మదర్ టంగ్, ఫస్ట్ కన్న తల్లి, రెండో తెలుగు తల్లి, ఈ రెండు ఈక్వల్. అప్పుడప్పుడు అమ్మన్న బాధ పెడుతుందేమో కానీ తెలుగు తల్లి ఎప్పుడు ఓదార్పు ఇచ్చింది, ఎప్పుడు బాధ పెట్టాలి. సో ఐ లవ్ తెలుగు సో మచ్. ఈ మధ్యకాలంలో బళ్ళారిలో, నేను బళ్ళారిలో ఉంటాను. బళ్ళారికి పోయిన తర్వాత, దూరమైన తర్వాత ప్రేమ దొరుకుతుందన్న భాష మీద అనిపించి నేను ఆఫ్రికాకి పోయినప్పుడు కూడా అక్కడ ఒక తెలుగు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్నాను. వెస్ట్ ఆఫ్రికా అక్కడ తెలుగు సాహిత్య అకాడమీ లాంటిదో లేదా అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు భాష ఆలోచన వచ్చింది నాకు. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ. అయితే సంస్కృతంలో ఎంత సాహిత్యం ఉందో దాదాపు ప్రపంచాల్లో తెలుగు భాషలో ఉన్నంత సాహిత్యం లేదని అనిపిస్తూ ఉంటున్నాను. తర్వాత తెలుగు సాహిత్యంలో వాంగ్మయ యుగం నుంచి ఆధునిక సాహిత్యాల వరకు ఉన్న రకరకాల సాహిత్య ధోరణులు, ప్రాచీన వాంగ్మయం కావచ్చు, వాంగ్మయ యుగంలో ఉన్నటువంటి ఆ సాహిత్యం నుంచి మధ్యయుగంలో వచ్చినటువంటి ఆ భావ సాహిత్యం కానీ, తర్వాత అభ్యుదయ కవిత్వం కానీ, విప్లవ కవిత్వం కానీ, దిగంబర కవిత్వం కానీ, వైగంబర కవిత్వం కానీ, దళిత కవిత్వం కానీ, స్త్రీవాద కవిత్వం కానీ, మానవతావాద కవిత్వం కానీ, ఒక్కొక్క కవిత్వంలో వాళ్ళ సమస్యలను చాలా వృద్ధంగా చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు సాహిత్యంలో పెద్ద పట్టు లేదు కానీ అప్పుడప్పుడు ఫస్ట్ నాకు కొంత పట్టు రావడానికి కారణం, పట్టుగా కొంచెం ఆ రుచి తెలుసుకోవడానికి కారణం, ఒకసారి గబ్బిలం గురించి చదివాను. గబ్బిలం జాషువా రాసింది. నాదు కన్నీటి కథ సమన్వయం చేయ రాత్రి హృదయము కూడా కొంత అవసరం. అక్కడ కొంచెం ఆ రుచి ఇచ్చింది. వారి రెక్కల కష్టము లేని నాడు సస్యరమ బట్టి మొలకింప సంశయించు, వారి నైవేద్యములకు పోయిన నాడు ముక్తులకు కూడా కూడలేదు. ఇట్లా చదువుతూ రకరకాల సాహిత్య భావజాలను చూసినప్పుడు మ్యాథమెటికల్ అప్లికేషన్స్ గుర్తొచ్చాయి. అంటే ప్రతి సమాజంలో ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక రకమైన కష్టం ఉంటుంది. ఏ రకమైన కష్టాలు ఏ రకాల మనుషులకున్నా వాళ్ళకున్న అవసరాల క్రమానుగత శ్రేణిలో, ఆర్డర్ ఆఫ్ నీడ్స్, హైరార్కీ ఆఫ్ నీడ్స్లో మనకు ప్రాథమికంగా గుడ్డ నీడ, అండర్స్టాండ్ సెన్స్ చెప్పే నీడలు, నీడ్స్. తర్వాత ఆ 3 దాటుకున్న తర్వాత, ఒక అవసరం దాటుకున్న తర్వాత నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్ అంటే భద్రత. తర్వాత సోషల్ నీడ్స్, నేను బాగుండాలి, నన్ను గుర్తించాలి అనుకునే అవసరాలు. తర్వాత ఎస్టీమ్ నీడ్స్. తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. వి అన్ఫోల్డ్ అవర్ సెల్ఫ్స్ అండ్ విల్ కనెక్ట్ టు ది సుప్రీం సోల్. ఆ లెవెల్కి ఎదిగే క్రమంలో నాకు జాషువా కవిత్వము, బోధన కవిత్వము అట్లా ఉన్న చూసుకుంటూ ఇప్పుడు కొంతమంది ఎవరైనా కనిపిస్తే సార్లు చూస్తే సార్తో పాటు విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్తొస్తారు. దేవన సార్లు చూస్తే బుద్ధన సార్లు గుర్తొస్తారు. అతను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడూ చెప్తుంటారు. దేవన సార్ అంటే బుద్ధన అనేది సింబాలిక్గా గుర్తొస్తుంటారు. ఒక మనిషిని చూస్తుంటే ఉద్యోగిస్తాడు. అట్లా మా తిప్పని సార్లు చూస్తే పోతలు గుర్తొస్తాడు. వాళ్ళు ఎప్పుడున్నారో తెలియదు, నాకు ఎట్లున్నారో తెలియదు. ఐ సీ ఇన్ ఎవ్రీబడి ఎ గ్రేట్ పోయట్. బట్ మనకు సొసైటీలో ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఉన్నా, ఎన్ని రకాల సోషల్ క్లాసిఫికేషన్స్ ఉన్నా, దిస్ ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. వాట్ ఐ ఫీల్, ద పీపుల్ హూ ఎంజాయ్స్ ద లిటరేచర్, they belongs to not this general classification in the social strata. They are above all, what I feel. And today I am happy being maybe a science student. అంటే ఇంగ్లీష్ ఉంటే 20 అక్షరాలు కాబట్టి చాలా ఈజీగా వస్తుంది సార్ మాట్లాడడానికి. తెలుగు అంత బాగా రాదు. తెలుగు రావాలంటే దాని పట్ల చాలా ప్రేమ ఉండాలి. ఫస్ట్ కన్న తల్లి మీద ఎంత ప్రేమ ఉండాలో తెలుగు తల్లి మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉండాలి. I felt very bad in the recent times. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వేలలో అత్యంత చాలా ఫాస్ట్గా అంతరిస్తున్న భాష తెలుగు భాష.
ఈరోజు తెలుగు మాధ్యమాలు లేవు, బాధపడవలసి వస్తుంది. మనం ఒక సబ్జెక్ట్ చదవాలంటే తెలుగులో చదివితే, మాతృభాష చదివితే మహాత్మా గాంధీ చెప్పాడు, మాతృభాషలో ఉంటే మనోవికాసాన్ని దారిస్తుందంట పిల్లప్పుడు చదువుకునేది. ఇప్పుడున్న మన పోయిటరీ ఇట్ ఇస్ ఇంటలెక్చువల్ నీడ్. మనకేదో అవసరాలు, కనీస అవసరాలు, మెడిసిన్ సీట్లో, ఇంజనీరింగ్ సీట్లో, వేర్ యూ ఎండ్ అప్. ఈజ్ అన్ ఇంజనీర్, ఈ ఎండ్స్ అప్ విత్ లిటరేచర్. నేను దేవన సార్ అంటే నాకు కొంచెం జలసి, ఎందుకంటే మాకు తెలుగు నేర్చుకోవాలని ఎంత తప్పకుండా చదువుకునేకనే అవకాశం రాలేదు, నేర్చుకునే కూడా దగ్గర ఉందని చెప్పించేకి, నువ్వేమో డబ్బులు జీతం తీసుకుంటూ తెలుగు నేర్చుకుంటున్నావు కదా, తెలుగుతో ఎంజాయ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి ఎప్పుడు నేను చూస్తుంటాను సార్. ఆయన వెరీ జలస్. అంటే నాతో ఒక దేవన సరే కాదు, సారాన్ని తీసుకుంటూ ఒక తెలుగు భాష ఏ భాషలో అయినా ఏ సాహిత్యంలో అయినా కూడా ఆ ఎంజాయ్మెంట్ మిగతా వాటిలో ఉండదు. లిటరల్ ఎంజాయ్మెంట్ మనకి ఏ ఒక్క దాంట్లోనూ రాదు. సో ఇట్లాంటి లిటరేచర్లో బుద్ధన సార్ మీరంతా చెప్పిందంటే ఆ సింబాలిజం నాకు ఒక కోత అనిపించాడు. అతని మోడెస్టీ ఇక్కడ ఎవరో చెప్పారు, మీరు రియల్లీ యూ అన్ఫోల్డెడ్ అబౌట్ సార్ వెరీ వెల్, ఐ లవ్ ఇట్. అంటే ఒక వ్యక్తి పోయిన తర్వాత గుర్తు పెట్టుకోవాలి. బతికినప్పుడు ఎంతమంది కులాలు వేస్తారు, చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినా పరిగెత్తి వచ్చారు. ఎక్కడో ఉంది సార్ అయితే మరి ఐ డోంట్ నో రీసెంట్గా ఆరోగ్యం చెడుకుంటుంది సార్. ఐ విష్ యూ హ్యావ్ టు రికవర్ ఫాస్ట్ సార్. వీళ్ళంతా సాహిత్యం పెట్టే భోజనం, సాహిత్యం ఇచ్చేటటువంటి శక్తి ఏ ఒక్కటి ఇవ్వలేదు. సో నాకు కొంతమంది గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు కొంచెం అగ్రేరంగా మనకన్నా వాళ్ళు అడ్వాన్స్. మనమంతా రాయలసీమ వ్యవసాయంలో ఏముంటుంది, ఇక్కడ మన పంటలు పండేవి కదా, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలియ అనుకుంటుంటారు వాళ్ళు. మాతో మాట్లాడతారు, ఓహో అనంతపురంలో ఇంత బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా, అనంతపురంలో కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నారా. అప్పుడు వ్యంగ్యంగా చూసిన వాళ్ళు చాలా సరెండర్ అయిపోయారు. అంటే అక్కడ ఎవరో ఉన్నారు, వేరే దేశాల పైన అక్కడ మంచిగా తెచ్చినారు, మీకు ఇంతకుముందు ఎవరో చెప్పారు. ఒక వేరే చోట అక్కడ యూనివర్సిటీలో వేరే ఊరికి పోతే కూడా అక్కడ మంచి పేరు నిలబెట్టాలి మన ఊరిని. మాకు మలయాళంలో 99% తెలుగు స్కూల్స్ పెట్టి ఈరోజు 1% తెలుసుకోలేదు. ఆంధ్రదేశంలో తెలుగు మీడియం కాకుండా పోయిందని వినడానికి చాలా బాధ. అంటే ఒక ఆక్రోషం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ అనంతపురం జిల్లాలో అట్లీస్ట్ ఇప్పుడు ఆయన వెరీ హ్యాపీ, అనంతపురం జిల్లా రైతుల సంఘం ఇక్కడ అనంతపురంలో ఈ మధ్యకాలంలో నాకు ఒక ఐడియా ఉండేది. చాలా చాలా గొప్ప మనుషులు ఉన్నారు ఇక్కడ. అంటే ఒక మనిషిలో, ప్రతి మనిషిలో మంచి చెడ్డ రెండు ఉంటాయి, కానీ మంచి చూసే నేర్చుకోవాలి ఫస్ట్. మనం సత్యసాయిబాబా చేసిన సేవ, ఆర్డీటీ ఫెడరల్ గారు చేసిన సేవ, తర్వాత జ్ఞానేశ్వరరావుని బహుశా మీకు ఎంతమంది పరిచయం ఉందో కానీ 35-40 సంవత్సరాలు ఇక్కడ సంగీతానికి దాదాపు ఈ మధ్య ఒక పుస్తకం చదువుతాడు సార్, ఎంఎస్ రిలేషన్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీలో దేశ మెన్షన్ అబౌట్ జ్ఞానేశ్వరరావు సార్, త్యాగరాజ క్యాన్సర్. తను ఇట్లాగే సార్లాగే there is no lust of name and lust of fame. There is English words also here, maybe English expression. అతను ఎంత సేవ చేశాడో సంగీతానికి అనిపించింది, ఎంత సేవ చేశాడో సంగీతానికి అనిపించింది. 35 ఏళ్ళ 40 ఏళ్ళ సొంత డబ్బులతో ఈజ్ రంజీ ప్లేయర్, ఈజ్ క్రికెట్ రంజీ ప్లేయర్. ఆ రోజుల్లో ఇంకొక ఎస్పీ కూడా రంజీ ప్లేయర్. వాళ్ళిద్దరు కలిసి స్టేడియం కట్టారు. స్టేడియం వీళ్ళిద్దరు కట్టి ఎవరి పేరు పెడితే బాగుంటుందంటే అప్పుడు తనకు ముందు రిలేషన్ స్టేడియం అని ఆ టైంలో అతని పేరు పెట్టారు. బట్ ద కాంపిటీషన్ డన్ బై జ్ఞానేశ్వరరావు, ది గ్రేట్ మ్యాన్. సంగీతంలో ఉన్నటువంటి ఉద్ధరణ పండితులందరినీ, ఎవరిని, మన బాలమురళీ కృష్ణ కానీ, తర్వాత సుబ్బలక్ష్మి ట్రై చేశారు, మిగతా వాళ్ళందరినీ ఇంకా జయదాసు మొత్తం అంటే ఆ రంగాల్లో వేణు విద్వాంసులు నాకు తెలిసి హరిప్రసాద్ చౌరష్య, తర్వాత తాన్సేన్ తబలా విద్వాంసులు, ఇట్లాంటి వాళ్ళందరూ గుర్తించి ఇక్కడ చేపించినారు. మనలో ఈ సాహిత్యం యొక్క స్థాయిలో సంగీతంలో కూడా ఆ స్థాయి వల్ల అనంతపూర్లో ఒక మంచి ఒక సంగీత కళాశాల ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక. ఎందుకంటే దట్ ఆల్సో అప్లిఫ్ట్ ది థాట్ ప్రాసెస్, దట్ ఆల్సో అప్లిఫ్ట్ ది థాట్ ప్రాసెస్. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు వెరీ ఆసమ్ ఐ యూజ్డ్ టు గో టు ఢిల్లీ. ఒక రోడ్లో సౌత్ ఢిల్లీలో పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో, సెంట్రల్ ఏరియాలో ఆ విజయ్ చౌక్ నుంచి 8 రోడ్స్ పోతాయి. అందులో ఒక రోడ్డు పేరు త్యాగరాజ మార్గ్. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో నాకు ఎక్కడ ఒక్క త్యాగరాజ మార్గ్ కూడా కనపడలేదు. ఢిల్లీలో త్యాగరాజును కలిసి ఎవరు గుర్తించినట్టుంది మహానుభావులు, వాళ్ళు నా ప్రణామాలు అని చెప్పేసి
అబ్దుల్ కలాం గారు, నేను అనుకోకుండా నాకు మాట్లాడతాను అనుకోలేదు, ఏదో మాట్లాడేస్తున్నా, తప్పుకుంటే ఎవరైనా క్షమించండి. అబ్దుల్ కలాం గారు మొట్టమొదటిగా పార్లమెంటులో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నాడు. త్యాగరాజ కృతి, గణరాగ పంచరత్నాలు అది కృతి. అప్పుడు అంతా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మేమంతా గొప్పలు అనుకుంటున్నారేమో అని అనిపించిన. ఎవరెవరు గొప్ప వాళ్ళో దాంట్లో మాత్రం చెప్తాడు. అందరినీ అంటే మిగతా వాళ్ళంతా ఇండైరెక్ట్గా వెదవలు అని ఆ విషయాలు తెలిసిన వాళ్ళే గొప్పవాళ్ళు, మహానుభావులు. మిగతా వాళ్ళంతా వెదవలని. కాబట్టి తెలుగు భాషలో చాలా అందంగా విమర్శించడం కూడా ఆ కృతి చూసే నేర్చుకున్నాను. తర్వాత ఇట్లా ఏది ఏమైనా ఇట్లాంటి మహానుభావులు నలుగురు నాకు గుర్తొచ్చారు. జ్ఞానేశ్వరరావు గారు మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఉండే గొప్ప మనుషుల గురించి చెప్పాలనిపించింది. తర్వాత ఈ జ్ఞానేశ్వరరావు తర్వాత మళ్ళీ మన వైకుంఠం ప్రభాకర బ్రదర్ జయచంద్ర, అతను తెలిసిన సేవ. డైలీ 1200 మంది భోజనం చేస్తారు అక్కడ గుళ్ళో. దేవుడు ఒకరొకరు, కొంతమంది హేతువాదులు ఉంటారు, దేవుడు నమ్మరు, కొంతమంది దేవుడిని సాహిత్యం ద్వారా చూస్తారు, ఒకరొకరు దేవుడిని చూస్తారు. కొంతమంది దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు. మనిషి మానవుడు, ఎవడైతే సాయం చేస్తాడో వాడే దేవుడు అనుకుంటే ఇట్లా కొంతమంది గొప్ప వాళ్ళని చూస్తున్నారు చాలా వాళ్ళు. అట్లా సాహిత్యంలో బుద్ధన్న సారు, తర్వాత ఇప్పుడు చెప్పిన మిగతా నలుగురు సార్ ఈ పర్టికులర్ ఇయర్లో ఇంతమంది 4 గొప్ప కవులను, గొప్ప మనుషుల్ని ఎందుకంటే సాహిత్యం పూర్తిగా తెలిసిన తర్వాత ఇది ఏమీ ఉండదు. మనిషి విల్ కనెక్ట్ స్ట్రైట్ అవే టు ద ఆల్మైటీ అండ్ సూపర్ సోల్. దేర్ ఇస్ నో బ్యారియర్ అట్ ఆల్. వాట్ ఐ ఫీల్, నో బ్యారియర్, నో వర్గ, నో కుల, నో గుణ, నథింగ్. యు ఆర్ స్ట్రైట్ అవే కనెక్ట్ టు ది సుప్రీం ఆల్మైటీ. సో ఇట్లా వీళ్ళు దే హావ్ రీచ్డ్ టు దట్ స్టేజ్. అండ్ ఎనీబడి, ఓకే, వాట్ నెక్స్ట్ ఇఫ్ యు గెట్ ఐఐటి, వాట్ నెక్స్ట్ ఇఫ్ యు గెట్ ఎ సూపర్ స్పెషలైజేషన్, వాట్ నెక్స్ట్, who is equal to Garikwadi today, who is equal to Joshua, who is equal to Potana, who is equal to a poet, that to a Telugu poet. So nobody equal to a great Telugu poet, what I feel. So ఏదేమైనా ఇట్లాంటి మహానుభావులు మన అనంతపురానికి సేవ చేస్తున్నందుకు ఈ మధ్య ఏమి తెలుగుకున్నారే, వీళ్ళ మధ్యలో మనం తిరిగినామా అని. వీళ్ళు గొప్ప వాళ్ళే. సమ్మట మాధవరాజు సార్ ఎంత గొప్పడో నేను ఇప్పుడు చెప్పే టైం ఎప్పుడు వస్తుందో అది వస్తుంది. అతను ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడు, విద్వా సంపన్నుడు. నాకు తెలిసి ఉన్నారో లేదో అట్లా నాకు తెలియదు. నాకు తెలిసి అతను చాలా మహానుభావుడు. సో మీ అట్లాంటి వాళ్ళ మధ్యలో అనుకోకుండా 5 నిమిషాల్లో నాకు తెలియకుండా భావావేశంతో తప్పులు మాట్లాడితే క్షమిస్తే, ఇట్లాంటి మహానుభావులు మళ్ళీ అనంతపురం జిల్లాలో తయారు కావాలా, ఆంధ్రప్రదేశ్లో తయారు కావాలా, తెలంగాణలో తయారు కావాలా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష మనుగడ సాగించి తెలుగు భాష వికాసం చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. తెలుగు భాష జరుగుతున్నటువంటి నేడు తెలుగు భాష ఏ రకమైనటువంటి పరిస్థితి దాపురించిందో, తెలుగు భాషను రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉందో చక్కగా వివరించినటువంటి మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మల్లారి నుంచి చేసినటువంటి దేవన్న గారు వారి గురించి మాట్లాడతారు. కాలాతీతమైనది కావున ఆ ప్రసంగాన్ని సాధ్యమైనంత వరకు కొంచెం వాటిని సాధ్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పటికీ కాలాతీతమైనది. ఇదేది మ్యాన్ మొబైల్ ముఖ్యంగా ఈరోజు ఒక మహానుభావుని గురించినటువంటి సంస్మరణ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీహరి గారికి, మరి మా మిత్రులు రామిమయ్య గారికి, అట్లాగే తోటి నాగరాజు గారికి, ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడంలో వీళ్ళు ముగ్గురు ప్రధాన కారణం అని నాకు అనిపిస్తుంది. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకు ఇతర సహాయ సహకారం అందించినటువంటి అందరికీ కూడా నా నమోవాకం. ఎవరి బుద్ధన్న, ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి, ఎందుకు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తే, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏ రకమైనా సరే. అట్లా సాధిస్తేనే ఆయన ఈ లోకంలో ఆయన పేరు కానీ ఆయన గురించినటువంటి
స్మృతులు కానీ మిగిలిపోతాయి. ఆ కోవలోకి చెందినటువంటి వ్యక్తి మన బుద్ధన్ సాయి గారు. పుట్టింది ఎక్కడో కర్నూలు జిల్లా పుష్పాలదొడ్డి. ఆయన ఎప్పుడు వాళ్ళ ఊరి పేరు చెప్పాల్సి వచ్చినా మా ఊరి పేరు పుష్పాలదొడ్డి అని ఉండేది. అది రాను రాను వ్యవహారంలో ఉప్పాలదొడ్డిగా మారిపోయింది అని అనుకుంటున్నాడు. ఆయనకు నాకు ఎందుకో ఒక 40-45 ఏళ్ళ నుంచి ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడింది మా మధ్య. అది నేను అనుకోవడం ఏదో పూర్వజన్మ బంధం ఏదైనా ఉంటుంది అని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడో 80లో నేను 1980లో ఎంఏ చేరాను. ఎంఏ చేరిన కొత్తలో సార్ గారు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. పరిసర విద్యార్థి గంగా హాస్టల్లో ఉండేవారు, నేను కృష్ణ హాస్టల్లో ఉండేవాడు. గంగా హాస్టల్లో మా ఫ్రెండ్స్ కొంతమంది మా క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ రూమ్లోనే సార్ కూడా ఉండేవారు. ఆ విధంగా బుద్ధన్ గారితో నాకు పరిచయం ఏర్పడింది 1980లో. 80లో ఏర్పడినటువంటి పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ మా మధ్య విపరీతమైనటువంటి స్నేహం, బంధం ఏర్పడింది. దానికి అనేకమైనటువంటి కారణాలు. బహుశా జాషువా చెప్పినట్లు చిక్కిన కాసు చేతని చెందు అమాయకుడు ఎల్ల కష్టముల్ కొక్కెడు పువ్వతో మరచిపోగు క్షుధానల దగ్ధమూర్తి నలుదిక్కులు కల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీసుకుడక్కడు జన్మమెత్తి భరతోర్వరకం కడగొట్టు బిడ్డడీ. సారు పుట్టినది చాలా నిరుపేదమైనటువంటి కుటుంబాలు. సమాజం చేత బాగా అణగదొక్కబడినటువంటి ఒకనొక కులంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆయన హై స్కూల్ చదువు విల్లేకల్ అనే ఊళ్ళో, అక్కడే వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలోనే విల్లేకల్ అనే ఊరు ఉంది, ఆస్పరి మండలం. అక్కడే మా గోబ్రదర్ కూడా హెడ్ మాస్టర్ పనిచేసి లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యారు. మా బ్రదరు అక్కడ పనిచేసాడు సార్, హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యడానికి ఒకసారి చెప్తే చాలా సంతోషపడ్డాడు సార్. నేను ఆ స్కూల్లోనే చదివాను, హై స్కూల్. ఆ తర్వాత నేను డిగ్రీకి ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. సో నేను అనంతపురం జిల్లా వాసునైనా కర్నూలు జిల్లాకు అల్లుడిని. ఆయన కర్నూలు జిల్లాలో పుట్టి అనంతపురం జిల్లాలో వచ్చి స్థిరపడ్డాడు. నేను అనంతపురం జిల్లా వాసునై ఉండి అనంతపురం జిల్లాలో విద్యాభ్యాసం చేసి బళ్ళారిలో కర్ణాటక రాష్ట్రంలో స్థిరపడ్డాను. సో ఎక్కడ ఉన్నా మేము 80 నుంచి ఈనాటి వరకు, అంటే మొన్న ఆయన చనిపోయేంత వరకు కూడా మా మధ్య ఒక అన్యోన్యమైనటువంటి అనుబంధం కనివేసుకుండేది. అందుకని నేను ముందుగా ఈ సభ ప్రారంభం ముందే ఒక మాట చెప్పాను. బహుశా నన్ను మించినటువంటి ఆత్మీయులు సార్ ఉండరేమో, అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా దేవాలయాలు, షిరిడి వెళ్ళినా, గాణగాపూర్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్పలేము, అది నాకు ఒక్కరికే తెలుసు. అందుకని నన్ను కలిసినప్పుడంతా మిమ్మల్ని చూస్తే గాణగాపూరే గుర్తొస్తుంది. ఎవరిదైనా చెప్పాలనుకున్నప్పుడు గాణగాపూర్ గురించి చెప్పాల్సి వస్తే మీ పేరే ప్రస్తావిస్తానని చెప్పేవాడు. నాకు తెలిసి ఒక 10-12 సార్లు పైన మేము గాణగాపురం పోయి అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి ఆయనతో ఆయనలో ఎంత భక్తి ఉండేదంటే నేను ప్రత్యక్షంగా చూశాను. షిరిడి బాబాకు వెళ్ళినప్పుడు కానీ, షిరిడికి వెళ్ళినప్పుడు ఒకసారి రఘునాథ్ శర్మ సారు ఫ్యామిలీని పిలుచుకువెళ్ళాను సార్ అని. ఇంకోసారి కోడిశివ సారు వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకువెళ్తే ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన, నేను లెక్చరర్ కదా, ప్రొఫెసర్ కదా, నేను ఈ పనులు చేయకూడదు అనేటువంటిది లేదు. మా గురువుకి నేను సేవ చేయాలి, నేను ఒక విద్యార్థిని అనేటువంటి మనస్సుతోనే ఆయన వాళ్ళకు అన్ని సమాజాలు చేసేవాడు. ఆయనతో పాటు నేను కూడా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మేము ఎదురు కలిసేవాళ్ళం. అంత అనుబంధం మా ఇద్దరి మధ్య నిర్వహిస్తుండేది. కసాపురం వస్తున్నాను అని అంటే నేను కసాపురానికి బళ్ళారి నుంచి నేను రావడం, సార్ ఇక్కడి నుంచి అక్కడ రావడం, మేము ఒకే రూమ్లోనే ఉండడం. నన్ను మంచం పైన పడుకోమని ఆయన బలవంతం చేసేవాడు. నాకు మంచం పైన పడుకునే వాడలేదు, నేను కింద పడుకుంటాను. సార్ మీరు పెద్దవాళ్ళు, గురువులతో సమానం, మీరు కింద పడుకుంటే నేను మంచం పైన పడుకుంటే అది చాలా నాకు నచ్చదు.
అని ఆయనతో పాటే కిందే పడుకొని ఆ రోజంతా సాహిత్యం గురించినటువంటి చర్చే. ఒక 40 ఏళ్లుగా ఆయనతో నేను గడిపినటువంటి కాలం అంతా కూడా ఎక్కువ సాహిత్య చర్చల్లోనే సాగింది. దాని తోడు 93లో నేను పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేశాను. మా గురువు గారు శలాకర నరసింహ సార్ నాకు గైడ్. కానీ చాలా సార్లు నేను బళ్ళారి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నాకు అందుబాటులో ఉండేవారు కాదు. అందుబాటులో లేకపోతే బుద్ధన్ గారు ఉన్నారయ్యా, బుద్ధన్ చెప్పాను, బుద్ధన్తో ఏదైనా చర్చ చేసుకోనేవారు. అట్లా నేను 93 నుంచి నా పిహెచ్డి సబ్మిట్ చేసేంత వరకు బుద్ధన్ గారితో ఎక్కువ సార్లు కలవడం, ఎక్కువ రోజులు, ఎక్కువ గంటలు ఆయనతో సాహిత్య చర్చ చేయడం వల్ల నాకెంతో సాహిత్యంలో ఒక పరిపూర్ణతను, అంటే పరిపూర్ణతను అనలేదు కానీ సాహిత్యంలో ఎంతో కొంత సాధించడం జరిగింది. అది నాకు పరోక్షంగా నా క్లాస్ రూమ్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కూడా ఎంతో దోహదపడింది. ఆ విషయంలో బుద్ధన్ సార్ గారిని నేను ఇప్పటికి కూడా నేను తలుచుకునేది ఏమంటే, సాహిత్యంలో నేను ఒక స్థాయికి చేరుకున్నానంటే దానికి ముఖ్య కారకుడు బుద్ధన్ సార్. ఆ విధంగా నాకు విద్యా బోధన చేసి తనలో ఉండేటువంటి విద్యనంతా కూడా నాకు ఆయన పంచిపెట్టాడు. ఇట్లాగే ఎంతో మంది విద్యార్థులకి ఆయన విద్యాదానం చేశాడు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని అంటూ ఉంటారు కదా. అట్లా ఇతర దానాల విషయం పక్కన పెడితే విద్యాదానంలో ఆయనే సాటి. ఈ వరకు అందరూ చెప్పినట్టుగా దాదాపు 25-30 మంది ఆయన దగ్గర పిహెచ్డి చేశారంటే అది సామాన్య విషయం కాదు. ఒక్కళ్ళకో, ఇద్దరికో, 5 మందికో, 10 మందికో గైడ్గా ఉండడం సాధ్యమవుతుందేమో కానీ 25-30 మందికి పిహెచ్డి గైడ్గా, 10-15 మందికి ఎంఫిల్ గైడ్గా ఉండడం అనేటువంటిది అది ఎవ్వరికి, ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్కి సాధ్యం కాని పని. పరోక్షంగాను ప్రత్యక్షంగాను అన్నీ కలిపి దాదాపు 40-50 మంది విద్యార్థుల్ని ఆయన పిహెచ్డి పట్టాలకు అర్హులు చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు మన బుద్ధన్ సార్ గారు. ఉప్పు కప్పులంపు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవే పురుషులందు పుణ్య పురుషుల వేరాయా సదా విధానం. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి పద్యం చాలా సులభమైనటువంటి పద్యం. కానీ లోతుకు దిగి చూస్తే ఉప్పు కప్పులు మనమంతా మనుషులే. కానీ ఎవరెవరి స్థాయి వాళ్ళది, ఎవరెవరి ఆలోచన దృక్పథం వాళ్ళది, ఎవరెవరి సంపార్జన వాళ్ళది, ఎవరెవరి పేరు ప్రతిష్టలు వాళ్ళది. చూడ్డానికి అందరూ మనుషులమైనా, ఉప్పు కప్పురం లాగా మనుషులు అందరూ ఒకటే అయినా, చూస్తూ పోతే, ఆ మనిషిని కొంచెం గమనిస్తూ పోతే, ఆ మనిషిని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఒక్కొక్క మనిషిలో ఒక ఉన్నతత్వం, ఆయన సాధించినటువంటి సాధనలు కానీ, ఆయన ఇతరులకు చేసినటువంటి ఉపకారాలు కానీ, ఆయనలో ఉండేటువంటి మానవత్వం కానీ, భక్తి ప్రపత్తులు కానీ, ఇవన్నీ కూడా మనకు చూడ రుచుల జాడలేదు అని అంటారు. చూస్తూ ఉంటే మనకు అవన్నీ కూడా అవగతం. అట్లా పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ. ఇది అసలు విషయం. పురుషులలో పుణ్య పురుషులు ఉంటారు. అందుకనే మనుషులలో మనీషి అని అంటారు, మహానుభావుడు అని అంటారు, మహాత్ముడు అని అంటారు, గొప్పవాడు అని అంటారు, ఆరాధ్యుడు అని అంటారు. ఇవన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటువంటి మాటలు. ఆ పవకు చెందినటువంటి వ్యక్తి మన బుద్ధన్ సార్ గారు. ఇక ఇది ఆయన వ్యక్తిత్వం గురించి. ఇక రచనా విషయంలో మన మాధవరాజు గారికి నేను రాగకింగ్ని వాట్సాప్లో పంపించాను. పంపిస్తే ఆయన చూసి ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఆయన పద్యాలు చూడడం అదే మొదటిసారి. ఆయన మామూలు కవి కాదు, గొప్ప కవి. ఎన్నో పద్య రచనలు చేశాడు. మొట్టమొదటి ఆయన విద్యార్థి దశలోనే గచ్చదేవయ్య అనేటువంటి పద్య కావ్యాన్ని అత్యద్భుతంగా రాసినటువంటి మహాకవి ఆయన, అవధాని. మరి ఆయన బుద్ధన్ గారి పద్యాలు పంపిస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ ప్రాచీన కవులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి ఈ పద్యాలు అని అంటారు. అంటే మనం బుద్ధన్న సార్ పేరు పక్కన పెడితే అది ఏ 13-14 శతాబ్దాల్లో రాసినటువంటి కవుల కోవలకు చెందినటువంటి రచనా విధానం మన బుద్ధన్న గారి. ఆయనకి గురువులు ఎవరో మనకు తెలియదు, ఆయనకు ఎట్లాంటి గురువులు ఎట్లాంటి విద్యాబోధన చేశారో మనకు తెలియదు. ఒక పక్క తెలుగు, ఇంకో పక్క సంస్కృతం. ఈ రెండు భాషల్ని బాగా చిన్నప్పటి నుంచే అధ్యయనం చేసి
వాటిలో రచనలు చేసేటువంటి గొప్ప శక్తిని ఆయన పెంపొందించుకున్నటువంటి వ్యక్తి. ఇవి రెండే కాకుండా ఉర్దూ సాహిత్యం ఆయనతో నేను గుల్బర్గా వెళ్ళినప్పుడు, గాణగాపూర్ వెళ్ళినప్పుడు మేము గుల్బర్గా వెళ్ళి గుల్బర్గా నుంచి గాణగాపూర్ వెళ్ళాము. వెళ్తే ఈ గజల్స్ గురించి విపరీతంగా చెప్పేవారు. బహుశా నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఏ ఇద్దరు ముగ్గురు కవుల కంటే ఎక్కువ మంది లేరు సార్ గజల్స్ వాళ్ళు అని రాసిన వాళ్ళు. కానీ మనం గజల్స్ అంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి గురించి చెప్తాం, లేదా దాసరి గారి గురించి, ఇంకా ఇద్దరు ముగ్గురు కవుల గురించి చెప్తాం. కానీ ఉర్దూ సాహిత్యాన్ని, పార్సీ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఆ గజల్స్ని బాగా అవగాహన చేసుకొని ఆ గజల్స్ తెలుగులోకి తర్జుమా చేసి అనువాదం చేసి మన జ్వాలా హసన్ అనేటువంటి పేరుతో ఎబెల్ గారికి అంకితం చేసినటువంటి మహాకవి మన బుద్ధన్ సార్ 1987లో ఆ జ్వాలా హసన్ అనేటువంటి ఖండకావ్యాన్ని రాశారు. దానికంటే ముందు 85లో రాగకింకిణి అనేటువంటి ఖండకావ్యాన్ని సలార్ ప్రకాశం గారికి అంకితం చేశారు. బహుశా నాకు తెలిసి ఆ రెండే ముద్రితమైనటువంటి రచనలన్నీ అనిపిస్తుంది. మిగతా రచనలు ఎన్నో చేశారు. ఆరాటం లేదు, ఆ పుస్తకాల్లో రాయాలి, రాయాల్సినవి ప్రింట్ చేసుకోవాలనేటువంటి ఆరాటం లేదు. ఆ ఆరాటం అనేటువంటి వ్యక్తి అయితే కొన్ని వందల పుస్తకాలు రాసిచ్చేవారు ఆయన. చిట్ట చివరిగా గాణగాపూర్లో కూర్చొని ఒక నెల రోజులు కొన్ని ఒక 100-150 పద్యాలు రాశారు. గాణగాపుర మహాత్మ్యం అనేటువంటి టైటిల్తో ఆ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయాలి, పద్యాలు రాసని సంకల్పించి ఒక నెల రోజులు అక్కడ కూర్చొని గట్టిగా ఒక 100-150 పద్యాలు రాశారు. అది మళ్ళీ ఎక్కడ ఉంచారో తెలియదు. నాకు కొన్ని పద్యాలు కూడా వినిపించారు. మీరైతే వాటిని ప్రింట్ చేసి వాటిని కూడా తెలుగులోకి తేవాల్సినటువంటి బాధ్యత మనం పెట్టినందుకు ముఖ్యంగా కుటుంబ సభ్యులు వీరేంద్ర తమ్ముడు వాళ్ళు నాన్నగారి రచనల పట్ల బాగా ఆసక్తి కలుగుతారు. కాబట్టి ఆ ఇంట్లో ఎక్కడున్నాయో కొంచెం వెతికి ఆ పద్యాలు ప్రింట్ చేయడానికి ముద్రించడానికి ఏమైనా వీలైతే ముద్రించి ముఖ్యంగా ఈరోజు రెండే మాటలు చెప్తాను. ఎంత ఎత్తుకు ఎదిగినా అంతే